ఒక ఊరికి ప్రెసిడెంట్ అయ్యింది నేను. ఈ ప్రెసిడెంట్ బతుకుతే ఏడి పాలేరుగాడు, ఒక పాలేరుగాడు కూడా నా మాట ఎంటలేదు. ఈ గేదెలన్నీ తౌడు పోసిండో లేడో, తౌడు కలిపినో లేడో, పాలు తీసిన లేడో, ఈ పాలేరుగాడు అసలు ఈయన ఏం చెయ్యాలరా బాబు? అసలు ఏడిడు? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. చచ్చాడు పాలేరు. ఎవరన్నా దారిలో తొనపోతారా? ఎవరన్నా అడుగుతావేంటారు? ఎవరో తెలియదా నీకు? ఐశ్వర్యనా తిరగడానికి అరే ఏంటి ముందు కొట్టొచ్చావు నువ్వు? నన్ను కొట్టి ఏంట్రా పిచ్చి పిచ్చి మాట్లాడతావేంట్రా? అబ్బో ఎవరున్నా నేను మా పంపేది. ఓ అయ్యగారు మీ ఇల్లు కూడా పోయిందా? ఇల్లు పాటం ఏంట్రా నువ్వు? ఏం మాట్లాడుతావు? నీకు ఏమన్నా అర్థమవుతుందా? మరి మన బరిగేదలు అయ్యి మన బరిదొడ్లు అయ్యి నిన్ను నమ్ముకుంటే అంతే, నువ్వు సంఖ నాకెత్తావుగా. ఎరా మన బరిగేదలేరా? బరిగేదలు వేయడానికి బాధ్యత సినిమా పోయినా. బాహుబలి టైంలో బాద్షా సినిమా ఏంట్రా? అబ్బో బాహుబలి కూడా రిలీజ్ అయిపోయిందా? బాద్షా టైంలో తాగితే బాహుబలి టైంలో దిగిందారా నీకు? అబ్బాయికి మరి అరే నాకు అంత సంబంధం లేదు కానీ నిన్ను ₹1,00,00,000 ప్రశ్న అడుగుతా. ఈ ప్రశ్న నువ్వు సమాధానం చెప్పాలి. అర్థమైందా? మన బర్రె గేదెలు ఇంట్లో లేవు, నిన్ను కొడతా. మన బర్రె గేదెలో బయటికి వెళ్ళి నిన్ను కొడతా. మన బర్రె గేదెలో అమ్మేశాం, నిన్ను కొడతా. అయినా సరే ఈ మూడిట్లో ఏదో చెప్పరా? నేను క్వార్టర్ కొడతా. సమాధానం చెప్పు ముందు నువ్వు. ఆప్షన్ డి 5,000 కావు. ఎరా ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు? నేను ప్రెసిడెంట్ పదవి తీసేద్దాం అనుకుంటారా గారు? చెప్పండి అయ్యారు, చెప్తాం. నువ్వు అనుకుంటున్నావా వాళ్ళు అనుకుంటున్నారా? ప్రజల మాట అయ్యారు. సరే కానీ ఇంకేంటి సంగతి? అయ్యారు మీరు పెద్ద పెదవని ఏంట్రా నన్ను నువ్వు అంత మాట అంటావా? మనుషులు అనుకున్నాయి గారు, మీకు వినపడిందా? వినపడిద్దిలే కానీ మన బరిగేదలు మంచి పాలెత్తున్నాయా? యాడయ్య గారు రాత్రి నుంచి ఎగురుతున్నాయి పాలేయకుండా. ఏంట్రా నువ్వు దాగాల్సిన కోట రాటికి పోసేవాడి కొంప తీసి. అదే చెప్తానండి అయ్యారు. రాత్రి క్వార్టర్ తీసుకొని కుడి దగ్గర పోయాను గారు, కలుపుకోపోయి కుడితిలో పడిపోయింది గారు. మళ్ళీ క్వార్టర్ డబ్బులు లేవని చెప్పేసి ఆ కుడితిని ఎట్టో ఒకటి తాగాను గారు. కుడి తాగటం ఏంట్రా? మిగిలిన అది మీకు కూడా ఇచ్చాను కొద్దిగా రాత్రి. అది తాగే గేదెలు ఎగురుతున్నాయి. అందుకనే రా బాబు రాత్రి అంత మోషన్స్ పట్టుకున్నాయా మీకా? సరే కానీ ఏంట్రా తీర్పు తిరిగి చాలా అయిందిరా. ఊర్లో ఉంటున్నాం కానీ మన ఎవరు ప్రెసిడెంట్ లేదండి. ప్రెసిడెంట్ ని మీరు అదవని తెలిసిపోయింది అందరికి. క్షమించండి. ఇక్కడ అంటే అన్నావు కానీ బయట ఎక్కడ మనకు అర్థమైందా? సరే కానీ తీర్పు తీరుద్దాం పా. ఎవరో ఒకరు ఉన్నారు అక్కడ చూద్దాం పదా. సరే ఎవడా ఎక్కడ ప్రెసిడెంట్ నువ్వునేనా? మొహం చూడరా మాడిపోయినట్లా. ఆడు కూడా దండం పెట్టు. దండం పెట్టు. నువ్వు కూడా పడు కాలం మీద పడు. చాలా లేంట్రా. అది అది ఎరా ఏంటో గారు కుర్చీ లేదా మీకు? ప్రెసిడెంట్ నువ్వా నేనరా? మీకు కుర్చీ ఉందనుకున్నాను. మన కుర్చీ అదే గారు. కుర్చీయా? నువ్వు కూర్చున్న కుర్చీలో నేను కూర్చోడం పంపించేశారా? మన క్వార్టర్ కూడా దాని తాగిన మరి. నువ్వు ఆగరా ఏం మాట్లాడుతున్నావు? ఏం మా అయ్యగారు కాలేజీలు పడిపోయాను. ఆడికి ఏమైనా కుష్ఠరోగం వచ్చిందా? ఆడు కంచానికి మంత్రం తప్ప దేనికి పని చేయడం నాకు కనపడుతుంది. అట్లా కనపడుతున్నారు. ఎందుకు అడుగుతున్నావు? నువ్వు బాగున్నావు అని ఊరు కాగుతాను దున్నపోతూ ఈడు ఒకటే సమానమే. నాకు చెప్పానా? చెప్పరా. అయ్యగారి పెళ్ళైంది ఎలా లేచిపోయిందని చెప్పాను నేను. రెడ్డి గారు నమస్తే అండి. ఎవరు? రెడ్డి గారు వచ్చారా? అన్న ఎవరు తిన్నారన్నా? ప్రెసిడెంట్ మీద ఏ మాకు రేజ్ జోకులు అర్థమైందా? రా ఏంటి నీ సమస్య ఏంటి? మొదలెట్టమంటారా? చెప్పు. ఆడేమన్నా బిగరంటారా? ఆడిని పట్టుకుని ఎడుతున్నావు. కాయా ఏం పోయిందిరా మా చెప్పరా నువ్వా? మా దగ్గర పిల్లం పోతుంది అడగలేదు. నువ్వు ఆఫర్ పిల్లకపోతే ఎడుతూ. నమస్తే రెడ్డి గారు. మా బాగున్నారా? ఇదే ఈ అబ్బాయి నువ్వు ఎక్కువ మాట్లాడమా నువ్వు అర్థమైందా?
ఎంతలో ఉండాలో అంతలో ఉండు. సర్లే గారు. ఏంట్రా పెడగోల ఏంట్రా నీ పెడగోల? పిడక వాల్యూ నీకేం తెలుసు? ఏముందిరా నీ పడకలో? ఏముంది చెప్పు. నీకేం తెలుసు? చెప్పు నువ్వు చెప్పు. సరే మీ ఇద్దరు తీసుకోండి తీర్పు, నేను ఎందుకు వెళ్తాలే. ప్రెసిడెంట్ పెట్టుకుని మీ ఇద్దరు అబ్బా మొన్నకు మొన్న అంబానీ పిడక కొడుకెళ్ళాడు గారు. అంబానీ చీడి పెడక కొడుకట్టవేంట్రా బాబు? శివులు పూలు కనపడతాయి. చెప్తున్నానా? మొన్నకు మొన్న అంబానీ పిడక కొనుక్కెళ్ళాడు గారు. ఎందుకు కొనుక్కెళ్ళాడా పిడక? వాటర్ అంటారా తాగడానికి? జియో ఉందా? అంబానీ జియో ఉందా? జియో సిమ్. జియో కింద తుక్క ఉంటాయ్యా, అవి తుక్కల కన్నా పిడకలు అయ్యారు. అబ్బో అయ్యారు నీకు దరిద్రమైన న్యూస్ చెప్తా. మొన్న సెంటర్కి సిమ్ కొంటే పేడాల్సి వచ్చింది అయ్యారు. ఆ సిమ్ అనుకుంటా. అబ్బో ఈ పిడగోలు ఏంట్రా? ఒక పిడక మొహమ్మడు పిడక అయినా పంచాయతీలని తీసుకొస్తాయి ఎదవా. ఏడు బాబు నువ్వు నేను చేసినప్పుడు మా అయ్యగారు నేను ఎంత కూడా వాడేసుకోలేదు. ఏడు బాబు నువ్వు నీ పిడగొత్తాలి కానీ. అయ్యగారు మన బర్రె రోడ్లో గీతలు ఉన్నాయి కదా అయ్యగారు, ఉన్నారా? అయితే మొన్న సిమ్ మారుతాం అని కుడి దగ్గర కుర్తట్టు కాడకి వెళ్ళి సిమ్ మారుతున్నాయి గారు. పొరపాటున కుర్తిలో సిమ్ పడిపోయింది అయ్యగారు. ఆ కుర్తిలో కలిసి సిమ్ కూడా మింగేసింది అయ్యగారు మన బరిగేదా. అబ్బో ఆ రోజు నుంచి అన్లిమిటెడ్ పాలు, అన్లిమిటెడ్ పెండ అసలు రావట్లేదు అయ్యగారు. ఏం జరిగింది అంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే మార్చి వరకు కూడా ఏం చెప్పలేమన్నాడు అయ్యగారు. అయినా కానీ పిడకలో ఏముందంటారు? ఎంత పలికి ఏంటి ఆ పిడక? ₹1,00,000 వాము. అయితే గానీ వాడిని పంపించేసి ఆ పిడక మన సైడ్ చేద్దాం. సందులో సామాన్లు దుడ్డు కూడా మనమే కొనుక్కుందాం. నువ్వు కంగారు పడ మాకు కానీ వాడిని పంపించేసి. అంటారు నువ్వు పిడకపోతే నువ్వు అంతా అవసరం నీకు. అది నీ పిడక నీకు నేను ఇంటికి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో. అరే ఏది విధంగా పిడక మనకే అది. ఇంకెవరైనా ఉన్నారా? ఏటో ఆంటీ గోల్ అంట పిలుస్తా ఉండు. ఆంటీ గోల? ఆంటీ గోల్ ఏంట్రా? మరి అరే ఎట్రండి రా మీరు ఏమంటీ ఏంటంటారా వీళ్ళు గోల? ఏమంటీ అంట? ఏంట్రా ఏ ఆంటీ గురించి? ఆంటీ కాదు ఏటీఎం. 4ంటికి లేచావు? లేచి అన్నం కూర వండించాను గారు. మామూలు లేపి అన్నం కూర వండింది గారు. క్యారేజ్ కట్టుకున్నాను గారు. వెళ్ళాను ఏటీఎంకి వెళ్ళాను గారు. ఏటీఎంకి వెళ్ళి లైన్లో నించున్నాను అయ్యారు. లైన్లో నించున్నాను. నించున్నాక వీడు వచ్చాడు అయ్యారు. వీడు వచ్చి ఎవరు? నేను తెచ్చినన్ని ఆడంటే నేను తెచ్చినన్ని వాడి అంటారు అయ్యారు. తాగేసుకుంటున్నాడు. అదే అంటున్నాడా? అవునయ్య గారు. అది చెప్పేది నిజమేనా? అవునయ్య గారు. కాకపోతే వాడు వాళ్ళని లేపలేదండి, మాయామని లేపది. ఇదేదో బాగా క్రిటికల్గా ఉన్నట్టుంది వ్యవహారం. నేను చెప్తానుండే గారు, నేను చెప్తానుండు. నమస్తే గురుగారు. అరే గురుగారు వచ్చారు. కనపట్లేదు కనపట్లేదు. ఏంటి నీ బాధ? నీ పక్కన ఇన్ని రోజులు తిరిగానన్నా, నీ పరువు నిలబడతానన్నా ఈ షాకింగ్ జిప్ ఇచ్చి. అయ్యగారు నుంచి అన్నకు వచ్చిందేంట్రా? సర్లే గారు నువ్వు తీరుతావు తీర్పు. నేను తిరుగుతాయి గారు. నా కళ్ళల్లో ఉన్న అగ్ని చూడండి గారు. అగ్ని చూడండి. అగ్ని కళ్ళల్లో పుస్తక అగ్ని ఏం కనపడలేదు. ఏదో ఒకసారి చూపించు. సరే కానీ నీకు అవకాశం ఇస్తా కానీ చేయను. తప్పదా? ఒక్క పట్టుకుండా ఇటు చేతులు ఎప్పుడు కాళ్ళలోకరా. ఈ కాళ్ళ ఏనుగు పాదాల అమ్మో బాగా కంపు పడుతున్నాయి గారు. పైకి లేక సరే తీర్చు. ఏంట్రా నీ బాధ? నీ బాధ? అరే నీ క్యారేజ్ నీ దుప్పట్లు నీకు కావాలంతేనా? సరేరా. అరే ఆడి క్యారేజ్ ఆడి దుప్పట్లు ఆడికి ఇచ్చే. అరే వీడి పిల్లలు నువ్వు తీసుకో. సూపర్ అయ్యారు. బాగా చెప్తానా? అంతే ఏదో నమ్ముకుంటే అంతే. నేను ఎట్లా చెప్తాను? సూపర్ మెరుపులు అరుపులు. నా పిల్లని ఆడికిచ్చి పంపిస్తావా? మరి ఏంటి నీ క్యారేజ్ ఆడి తీసిపోయాడు. నీ పిల్లలు ఆడి తీసిపోతా ఏముంది చెప్పు. ఏంటి అంటే ఎవరేరా క్యారేజ్? ఎవరి మా ఇంట్లోకి వచ్చి మా క్యారేజీలు మా దుప్పట్లు తెస్తే అవి నాకు ఇచ్చి నా పిల్లని మళ్ళీ ఆడుకో పంపిస్తావా? కొలగోడు చేశారా బాబు? ఎంత బాగా చెప్పానండి తీర్పు. అంత బాగా వచ్చిందండి అడిగి. దానిలో ఏముంది? ఏమైంది? అన్న కొలగోడు చేశారన్నా. ఒకసారి పైకి లే.
ఇట్లాంటివన్నీ చూస్తే మేము పైకి రాలేదురా. అయితే ఈ దెబ్బలన్నీ మీకు పోవాలన్నా ఇవాళ. ప్రెసిడెంట్ పదవి అంటే మా వాళ్ళు అలాటప్ప కాదురా, ఆ హోదా అది ఉన్న వాళ్ళకే వస్తుంది. తన్నులు తిన్నోడికే వద్దండి. ఎన్ని తన్నులు తింటే మేము పొజిషన్ రాలా? అవునాయి మీరు బాగా తిట్టంగా ఉన్నారు, మిమ్మల్ని ఇంకా బాగా కొట్టాడు. ప్రెసిడెంట్ ఎప్పుడైనా తీర్పు తీరుస్తున్నప్పుడు మధ్యలో వచ్చి గెలికారనుకో ఎట్లా ఉంటుంది, అర్థమైందా? అది నీకు మంచి అనుభవం వచ్చింది. పద వెళ్దాం ఇంటికి.